హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం మిషా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హారర్ జానర్ మూవీ గైస్. ఇది మనకి నియర్ బై థియేటర్స్లో ప్రెసెంట్ రన్నింగ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ 5th రావాల్సింది, పోస్ట్ పోన్ అయ్యి రిలీజ్ అయితే అయింది గైస్. ఇప్పుడు మూవీని చూడడం జరిగింది. మూవీలో ఉందో ఇరువులో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే నలుగురు ఫ్రెండ్స్, వాళ్ళకి దయ్యాల మీద అస్సలు నమ్మకం అయితే ఉండదు. ఇదంతా ట్రాష్ అని అయితే వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. అలాగే దయ్యాన్ని వదిలించే దొంగ బాబాలని వాళ్ళ వెనుక ఉన్న ఏదైతే స్కామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళనైతే పట్టిస్తూ ఉంటారు వీళ్ళు. అలా అందరినీ కొంతమందిని అయితే పట్టిస్తారు దొంగ బాబాలని. అలాగే ఇంకో అతని దగ్గర కూడా వెళ్ళాలని అయితే అనుకుంటారు గైస్. అతని గురించి ఒక చోటుకైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత మధ్యలో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది వాళ్ళకి. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళు ఆ లొకేషన్కి అయితే చేరుకుంటారు, ఆ వ్యక్తి దగ్గరికి. అయితే ఒక ఇంట్లో అయితే వాళ్ళు ఉంటారు గైస్. ఒక ఇంట్లో స్టే అయితే చేస్తారు. ఆ ఇంట్లో స్టే చేసిన దగ్గర నుంచి వాళ్ళకన్నీ వింత అనుభవాలు అయితే ఎదురవుతూ ఉంటాయి. అక్కడ ఏదో ఈవిల్ స్పిరిట్ అంటే దయ్యం ఏదో ఉందని వాళ్ళైతే గ్రహిస్తారు. మరి నిజంగానే అక్కడ నిజంగా దయ్యం ఉందా, ఉంటే అది ఎవరు, మరి వీళ్ళు అనుకున్నట్టు దయ్యం అనేది లేదా, మరి వాళ్ళు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, ఎలా సేవ్ అయ్యారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. మూవీ అస్సలు ఇంప్రెస్ చేయలేదు నాకు. ఏదైతే స్టార్టింగ్ సీన్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. అంటే మనకి ఏదో హారర్ మూవీగా చూస్తున్నాం అని ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగా స్టార్ట్ అవుతుంది మూవీ. ఎప్పుడైతే ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళడము, దొంగ బాబాల్ని బయట పెట్టడం, మళ్ళీ ఆ చోటుకి వెళ్ళడం, అక్కడి నుంచి మూవీ చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. చాలా అంటే చాలా బోరింగ్గా. అసలు ఎక్కడ ఇంప్రెసింగ్గా కానీ, ఎంగేజ్ కానీ, థ్రిల్ కానీ ఎక్కడ మనకు హారర్ ఫీల్ అనేది ఎక్కడ అనిపించదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర అయితే మనకి బాగా చూపించారు. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్ పడుతుందో అక్కడ ఒక సీన్ వస్తుంది. ఇంటర్వెల్ ముందు అంటే కార్డ్ పడకముందు, అంటే ఇంటర్వెల్ కార్డ్ పడకముందు ఒక సీన్ అయితే వస్తుంది. ఆ సీను చాలా అంటే ఒక హారర్ ఫీల్ అయితే వస్తుంది, భయం అయితే వేస్తుంది. అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆ సీన్ ఏదైతే ఉందో అది సూపర్గా ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఎప్పుడైతే మూవీ స్టార్ట్ అవుతుందో 2-3 సీన్స్ అయితే స్కేరీ మూమెంట్స్ ఉంటాయి. 2-3 సీన్స్ దగ్గర మిగతా మూవీ మొత్తం బోరింగ్గా ఉంటుంది. ఎక్కడ ఎంగేజ్ కానీ థ్రిల్ కానీ చేయదు. చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరే మూవీని అంటే నిలబెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఆ ఫీల్ ఏదైతే హారర్ ఫీల్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం వల్ల ఆ హారర్ ఫీల్ అనేది మనకి కలుగుతుంది. బట్ సీన్స్ విధంగా ఏదైతే చెప్పాను, ఇంటర్వెల్ ముందు ఒక సీను, మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత 2 సీన్స్ బాగుంటాయి, అంటే స్కేరీగా ఉంటాయి. మిగతా మూవీ మొత్తం సోది ఉంటుంది, బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. చాలా బోర్గా ఉంటుంది మూవీ. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అనేది రాసుకున్నారు. ఆ ట్విస్ట్ ఏదైతే ఉందో బాగుంది, గుడ్ ట్విస్ట్ బాగుంది. బట్ ఏదైతే ఆ ట్విస్ట్కి రిలేటబుల్గా ముందు మనకి అంతా చూపిస్తారో అస్సలు అర్థం కాలేదు గైస్ నాకు. ఏంటంటే అసలు ఇల్లాజికల్గా ఉంటుంది. అసలు ఏం రాశారో ఏంటో, ఆ ట్విస్ట్ రాసుకున్న ప్రకారము ముందొచ్చిన సీన్స్ అన్నీ అసలు ఎటు కాకుండా పోతుంది. అసలు అర్థమే కాదు. అసలు ఎలా ఎండ్ చేశారు మూవీని అని అయితే అనిపించింది. అంటే ట్విస్ట్ బాగుంది, బట్ ఏదైతే వాళ్ళు ముందు చూపించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే త్రూఅవుట్ మూవీ ఏదైతే ఉందో అది ఇల్లాజికల్గా నాకు అనిపించింది. అసలు ఇంప్రెసింగ్ అనిపించలేదు. స్టోరీ అసలు ఎక్కడికి వెళ్ళిపోయిందో అన్నట్టు నాకైతే అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఒక స్టోరీ చూపించి ఎండింగ్కి వచ్చేసి ఒక ట్విస్ట్ పెట్టి, ఆ ట్విస్ట్ బాగున్నా సరే ఏదైతే ఇది కన్విన్సింగ్గా అనిపించదు మనకి త్రూఅవుట్ మూవీ. అట్లా అనిపించింది నాకు పర్సనలీ. బట్ మూవీ మాత్రం నాకైతే అంతగా అంటే ఆల్ చెప్పినంత అయితే ఏమీ లేదు గైస్ మూవీలో. ఎక్కడ మనకు అంత హారర్ ఫీల్ అయితే కలగదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాపాడింది మూవీని. ఇంకోటి 2-3 సీన్స్ స్కేరీ సీన్స్ ఉంటాయి, అంతే తప్ప మూవీలో పెద్దేం చెప్పుకోవడానికి లేదు. స్టోరీ కూడా ఒకేలానే ఉంది, ట్విస్ట్ బాగుంది. బట్ నేను చెప్పినట్టు అంత కన్విన్సింగ్ అయితే నాకు అనిపించలేదు పర్సనలీ. పర్ఫార్మెన్స్లు బాగున్నాయి అందరివి. మూవీ మాత్రం నాకైతే పెద్దగా నచ్చలేదు కదా మూవీ. నేనైతే అంతగా ఇంప్రెస్ కాలేదు మూవీతోటి. ఓకే, నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది ఇషా మూవీ. నేచర్ రేటింగ్ 5కి 2 గైస్. అది కూడా 2-3 స్కేరీ మూమెంట్స్ బాగున్నాయి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది బాగుంది. ఇంకోటి ఏదైతే క్లైమాక్స్ ట్విస్ట్ అన్నారో అది సూపర్గా రాసుకున్నారు. బట్ దాని ప్రకారం ఉన్న కన్విన్సింగ్గా నాకైతే అనిపించలేదు. అంతే. ఇషా మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.